నాకు ప్రాజెక్టు రిజల్ట్ బాగుండటంతో పాటు ప్రాసెస్ చాలా ఎంజాయబుల్గా, కంఫర్టబుల్గా, సాటిస్ఫైయింగ్గా ఉండేలా కోరుకుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు సుమంత్ గారితో నేను మధుమాసం చేసేటప్పుడు ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాజ్ అన్ ఇంటెలిజెంట్ యాక్టర్ మేము అనుకునే క్యారెక్టరైజేషన్ బాగా అర్థం చేసుకొని దానికి ప్రాపర్ జస్టిస్. చంద్రసిద్ధార్థ్ గారు చాలా చక్కగా తీస్తారు. మదన్ గారు కూడానే ఉన్నారు ఎప్పుడు. నాకు సుమంత్ గారితో నా ఫస్ట్ కాంబినేషన్ అండి. సో ఎనీ ఫస్ట్ కాంబినేషన్లో ఒక ఎంతూజియాజం లెవెల్, ఒక జీల్ మెయింటైన్ అవుతుంటుంది. కొత్తగా వింత అన్నారు. సో ఇంకా వింత వింతగా ఉండాలని ప్రయత్నించడం జరుగుతుందండి. పాటలు 6 పాటలు ఉంటాయి ప్రతి సినిమాలో. అలాగే ఇది సినిమా టైటిల్ ఏమో గుర్రం ఎగరవచ్చు అంత మాత్రమే, కానీ మామూలుగా అయితే నన్ను అడిగితే గుర్రం ఖచ్చితంగా ఎగురుతుందని చెప్తానండి. ఇది యూనిట్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ గుర్రానికి గుగ్గిళ్ళు తినిపిస్తాం కాబట్టి, చేతన్ ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ మేమందరం ఉన్నాం కాబట్టి ఆయనకి ఈ చిత్రం గొప్ప సక్సెస్ ఇవ్వాలని, మా అందరికంటే కూడా ఆయనకి ఎక్కువ ఇది పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంచి గారు నా చెల్లెలు సుప్రియకి ఎప్పుడో చెప్పారు. సుప్రియ ఒక 1 year నుంచి ఈ సినిమా ఎలా ఎక్కించాలా ఓన్ ప్రొడక్షన్గా అని ట్రై చేస్తూ ఉంది, నన్ను కన్విన్స్ చేస్తూ ఉంది. సడన్గా నా చెల్లెల్ని బైపాస్ చేసి వీళ్ళందరూ వచ్చి ఆ ప్రొడక్షన్ వాళ్ళు లాగేసుకున్నారు నాకు. సో ఈ కథ ఏమంటారు, ఇట్స్ బీన్ చర్నింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఎప్పుడు నేను గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు ఎప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది. స్క్రిప్ట్ ఈజ్ వెరీ సౌండ్, ఇట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్. నా క్యారెక్టరైజేషన్కి వస్తే నేను చాలా కొత్తగా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ప్రేమ కథలో చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ కొంచెం ఎక్స్ట్రీమ్ మాస్ టచెస్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్లాస్ టచెస్ ఉంటాయి. ఎప్పుడు నేను చెయ్యని విధంగా, ఇప్పుడు యాక్ట్ చేయని విధంగా చేయబోతున్నాను ఈ సినిమాలో. ఇట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఇట్స్ రొమాంటిక్ అంటే కామెడీ ఉన్నా కూడా చివరిలో ఫీల్ ఉంటుంది సినిమాలో. అండ్ ఆ ఫీల్కి జస్టిస్ చేయగలిగిన మనిషి ఓన్లీ కీరవాణి గారు అని మీకు అందరికీ తెలుసు. అండ్ అదేవిధంగా ఇప్పుడు చందు గారితో ఇప్పుడు నా 2వ సినిమా ఇది మధుమాసం తర్వాత. మధుమాసం నేను చేసిన సినిమాల్లో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. చాలా సెంటర్లో కూడా 100 days ఆడిన సంగతి మీ అందరికీ తెలుసు. అండ్ మళ్ళీ ఈ టీంతో చందు గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ హోప్ వీ కెన్ అట్లీస్ట్ సర్పాస్ ద లెవెల్ ఆఫ్ మధుమాసం 100%. ఐ థింక్ వీ విల్ డూ దాట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్, మదన్ గారికి, కాంచి గారికి, దిస్ విషింగ్ ఆల్ ఆఫ్ అస్ గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు ఫర్ ఫ్లాగింగ్ అస్ ఆఫ్. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎప్పుడు డకౌట్ అయ్యేవారు కూడా ఒక్కోసారి సెంచరీ చేయొచ్చు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఒక్కోసారి కోటీశ్వరులు కావచ్చు. అదే ఏమో గుర్రం ఎగరావచ్చు. ముఖ్యంగా ఈ సినిమా మదన్ నేను చేస్తున్న 2వ సినిమా. మదన్ నేను చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా చెప్పుకొచ్చేది ఏంటంటే కీరవాణి గారి గురించి. నేను క్షణక్షణం మూవీ నుండి కీరవాణి గారి మ్యూజిక్ ప్రతిదీ వింటుంటాను, ఈనాటి మగధీర వరకు. ఆయనతో ఇలా అదృష్టం కలిసి వచ్చి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఆ కోరిక కూడా తీరింది. అది మదన్ వల్ల, చందు వల్ల, కాంచి గారి వల్ల, అందరు ఫ్రెండ్స్ కావడం వల్ల ఈ కోరిక తీరింది. ముఖ్యంగా సుమంత్ గారిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నారండి అది అన్నప్పుడు, మేము అమెరికాలో 2nd షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు తను ఒకటే అన్నారు, చూసి చేసుకోండి, మరి అక్కడ అమెరికా అంటున్నారు కదా అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్స్ మనిషి అని నాకు అలా హీరోలు కూడా ఇలా ఎంకరేజ్ ఇస్తారని ఫస్ట్ టైం తెలిసిన క్షణాలు. ముఖ్యంగా కాంచి గారి స్క్రిప్టు, మదన్ గారి ప్రోత్సాహం, చందు గారి డైరెక్షన్, గుర్రం ఎలాగైనా ఎగురుతుందని నమ్మకంతో ముగిస్తున్నా. ఏమో గుర్రం ఎగరవచ్చు, ఒక ఆప్టిమిస్టిక్ థాట్ ఉన్న ఫిల్మ్ ఇది. బట్ ఈ ఏమో గుర్రం ఎగరవచ్చులో పాత్రలు అంటే ఆ హీరో హీరోయిన్ వాటి స్వభావం,
అవి ఖచ్చితంగా అందరిని అలరించేలాగా ఉంటాయి. వాటి వల్ల కథ చాలా గొప్పగా వచ్చింది. నాకు 2 సంవత్సరాలు కాంచి గారు సవాసం వల్ల యాక్చువల్గా నేను చాలా ఎడ్యుకేట్ అయ్యాను అనిపిస్తుంది అన్నమాట చాలా విషయాల్లో. అతను ఒక రకంగా ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. తను మామూలుగా లో ప్రొఫైల్లో కొంచెం తక్కువ మాట్లాడతారు. ఆల్రెడీ 3 సాంగ్స్ రికార్డింగ్ కూడా పూర్తయింది. వాటికి మన గేయ రచయిత చైతన్య ప్రసాద్ గారు రాశారు అవి. వాటిని ఇప్పుడే మేము అంటే వాటిని వింటూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అట్లాగే ఈ సినిమాని దృశ్యపరంగా అందంగా తెరకెక్కించడానికి చంద్రమౌళి గారు ద కెమెరామెన్. ఆయన వర్క్ ఆల్రెడీ ఇప్పుడు ఒకటి మలయాళం ఫిలిం రీసెంట్గా తను చేసింది నేను చూశాను. చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ. సో ఇది దృశ్యపరంగా కూడా చాలా అందంగా ఉంటుందని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇలా మదన్ గారు నేను కలిసి ఇలా అనుకున్నామండి అని చెప్పిన వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అంతకుముందే నేను ఈ కథని సుప్రియ గారికి చెప్పడం జరిగింది. సుప్రియ గారు ఇది సుమంత్ గారితో చేస్తే ఎట్లా ఉంటుంది, ఒకసారి బాగుంటుందా అంటే బాగుంటుందండి. నేను అసలు మదన్ నేను కూర్చునేటప్పుడు రకరకాల హీరోస్ అనుకునేవాళ్ళం, కానీ నా ఇది ఎప్పుడు కూడా సుమంత్ గారు అయితే కూడా బాగుంటుందేమో ఇది అని అంటూ ఉండేవాడిని నేను. అట్లాగే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అని అంటే ఒకసారి సుమంత్కి చెప్తారా అని అడిగిందండి. ఆయనకి చెప్పడం జరిగిందండి. ఆయనకు కూడా నచ్చింది. ఆయనకి ఒకటి రెండు డౌట్స్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే చంద్రసిద్ధార్థకి కూడా చెప్పడం జరిగి ఈ కథ ఆయనకు నచ్చి సుమంత్ గారిని ఆయన కలవటం జరిగిందో ఆయన ఆ డౌట్స్ని క్లారిఫై చేయటం, ఆయన కూడా వెంటనే ఒప్పుకోవటం, వెంటనే నీలం శంకర్ గారు మాకు పరిచయం అయ్యి ఆయన కూడా ఇందులో భాగస్వామి అవ్వటం, ఈ సినిమా టేకాఫ్ అవ్వటం జరిగిందండి. ప్రాగ్మాటిక్గా మెటీరియలిస్టిక్గా ఆలోచించే అమ్మాయికి ఇంపల్సివ్గా లైఫ్ లీడ్ చేయాలనుకునేటటువంటి అబ్బాయికి మధ్య సాగే చిన్న రొమాంటిక్ కామెడీ అండి ఇది. నేను పత్రికలకు దూరంగా కొంచెం బయటకు వచ్చేసాను. ఉదయం పత్రిక మూతపడిన తర్వాత అప్పుడు నాకు చెవిని పడిన పాట రాంబంట్లోని కప్పలు అప్పాలు అయిపోవచ్చు, అన్నం సున్నాలు అయిపోవచ్చు, నీటిలో దీపం పెట్టవచ్చు, గోటితో కొండను ఎత్తవచ్చు, ఏమో గుర్రం ఎగరావచ్చు. ఈ పల్లవి నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చేదంటే, నేను రోజు ఎవరేం అడిగినా సరే పత్రికలో మంచి పొజిషన్లో ఉన్నావు, ఎక్కడన్నా చేరొచ్చు, నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు అంటే ఇది కాదు, ఇంకా ఏదో జరగాలి, ఎలా జరుగుతుంది, మేము గుర్రం ఎగరావచ్చు. ఇది నాకు ఒక స్లోగన్ లాగా మార్చుకున్నాను నేను. ఈవేళ ఆ సినిమాకి ఆ పాట నా వేళ కంపోజ్ చేసిన కీరవాణి గారితోనే కలిసి పనిచేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.